వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్లో ఇవాళ 450 వీడియోలో ఉన్నాం. ఈరోజు టాప్ 10 ఇంపార్టెంట్ స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా ముఖ్యమైన స్టార్ జీకే క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. మరి ఒకసారి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. నా అప్డేట్స్ ఏమున్నా కూడా మీకు అందుతుంటాయి. ఇంకా క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సొంతంగా ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది? ఫస్ట్ టైం ఇండియాలో ఒక స్టేట్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టింది. సెంట్రల్ ఆర్థిక సర్వే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది బడ్జెట్కి బిఫోర్. మరి ఒక స్టేట్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం తొలి రాష్ట్రం ఏది అందులో? ఇది క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను, మీరు చూడండి. యూపీ, 2 కేరళ, 3 పంజాబ్, 4 మధ్యప్రదేశ్. రైట్ ఆన్సర్ గెట్ చేయండి. ఎక్కువ మంది ఏది చూజ్ చేసుకుంటారు? జనరల్ కేరళ అనుకుంటారు, కానీ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ యూపీ అండి, ఉత్తరప్రదేశ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఏ బ్యాక్టీరియా ద్వారా ధనుర్వాతం, దీన్నే మనం టెటానస్ అంటాం కదా, వస్తుంది? 2 ఆప్షన్స్ ఇచ్చాను. 1 కొరినే బ్యాక్టీరియం, 2 క్లోస్ట్రిడియం టెటాని. డైరెక్ట్ ఆన్సర్ క్లిక్ చేయొచ్చు మీరు. 3 మైక్రోబ్యాక్టీరియా కూడా ఇచ్చాను నేను ఇక్కడ. మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, అదేమో టీబీ కోసం. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి క్లోస్ట్రిడియం టెటాని రైట్ ఆన్సర్ అండి. దీని ద్వారానే మనకి ధనుర్వాతం లేదా టెటానస్ అనేది వస్తుంది. ఈ ధనుర్వాతం లక్షణాలు ఎట్లా ఉంటాయంటే కండరాలు గట్టిగా, ముఖ్యంగా దవడ కండరాలు గట్టిగా పట్టేయడం. అందుకే దీన్ని లాగ్జా అంటారు. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుంది? ఆహారాన్ని మింగడం కష్టం అవ్వడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి. క్వశ్చన్ నెంబర్ 3. కంఠ సర్పి, దీన్ని డిప్తీరియా అంటారు. ఇవి ఎప్పుడు అడుగుతుంటాడు, డిప్తీరియా, టెటానస్, పెర్ట్యూసిస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. డిపిటి వ్యాక్సిన్ అని కూడా ఉంటుంది కదా. సో డిప్తీరియాకి ఏ బ్యాక్టీరియా కారణం? ఇది కూడా బ్యాక్టీరియల్ డిసీజే. ఇవన్నీ కొరినే బ్యాక్టీరియం డిప్తీరియా అండి. ఇది ఒక వ్యక్తి నుండి మరొకరికి మీకు తుమ్ములు లేదా దగ్గు ద్వారా అయితే స్ప్రెడ్ అవుతుంది. గొంతు నొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇవన్నీ కూడా మనకు డిప్తీరియా యొక్క సిమ్టమ్స్. క్వశ్చన్ నెంబర్ యాక్చువల్లీ ఇది 4 ఉండాలి, నో ప్రాబ్లం. వైరస్లోని జన్యు పదార్థం అంటే వైరస్లో మీకు జెనెటిక్ మెటీరియల్ అనేది డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు. ఆ వైరస్ అనేది అత్యంత సూక్ష్మ జీవి, గుర్తుంచుకోండి. సో దీంట్లో ఉండేటటువంటి జన్యు పదార్థం ఏదైతే ఉందో ఈ డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏను చుట్టి ఉండి ఒక రక్షణ కవచం అనేది ఉంటుంది. ఈ జెనెటిక్ మెటీరియల్ని చుట్టి ఒక రక్షణ కవచం ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న అండి. ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్లో మీకు కనిపిస్తుంది. సో దాన్ని ఏమంటారంటే క్యాప్సిడ్ అని పిలుస్తారు. రైట్. ఈ క్యాప్సిడ్ అనేది ప్రోటీన్లతోటి తయారై ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇదంతా మీకు ఓకే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చాను కానీ నో ప్రాబ్లం, ఇది ప్రోటీన్లతో తయారై ఉంటుంది. ఈ క్యాప్సిడ్ అనేక చిన్న చిన్న ప్రోటీన్ యూనిట్స్తో తయారవుతుంది. వీటిని ఏమంటామంటే ఈ యూనిట్స్ని క్యాప్సోమియర్స్ అని కూడా పిలుస్తారు. వైరస్ యొక్క జన్యు పదార్థాన్ని ఈ క్యాప్సిడ్ పర్యావరణం నుండి మరియు ఏ వ్యక్తికైతే ఆ వైరస్ స్ప్రెడ్ అవుతుంది కదా, హోస్ట్ అంటాం కదా, హోస్ట్ యొక్క నిరోధక వ్యవస్థ నుండి కూడా ఇది కాపాడుతుంది. ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇటీవల హెచ్ఐవి నివారణకు వచ్చిన ఔషధం పేరేమిటి? హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. దీని ద్వారా మనకు ఎయిడ్స్ అనేది వస్తుందండి. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటాం కదా, హెచ్ఐవి ద్వారా వచ్చే వ్యాధిని. సో దీని నివారణకు రీసెంట్గా ఒక మంచి మెడిసిన్ అయితే వచ్చింది. దీన్ని ఏమంటారని ఇచ్చాను, లెనాకాపావిర్ అనే మెడిసిన్ అయితే వచ్చిందండి. అంటే డైలీ మనకు ఈ టాబ్లెట్స్ వేసుకునే అవసరం లేకుండా సంవత్సరానికి కేవలం 2 ఇంజెక్షన్లు కనుక తీసుకుంటే ఈ హెచ్ఐవిని నివారించగలిగే మందుగా ఇది వైద్య రంగంలో ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు దీన్ని తయారు చేసింది ఎవరు అనేది కూడా నేను ఇచ్చాను. అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. దీని బ్రాండ్ పేరు ఎటుగో అండి, ఎడ్జుగో. రైట్. క్వశ్చన్ నెంబర్ 5. పెరియార్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇలాంటి ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ ఉంటాయి కదా మనకు. మానస్ టైగర్ రిజర్వ్ అస్సాంలో ఉంది. సో అట్లా ఇంపార్టెంట్ జిమ్ కార్బెట్ మీకు ఉత్తరాఖండ్లో ఉంది. సో ఇక్కడ పెరియార్ టైగర్ రిజర్వ్ మనకి ఏ రాష్ట్రంలో ఉంది? 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర. రైట్ ఆన్సర్ వచ్చేసి కేరళ అండి. మీకు పెరియార్ రివర్ కూడా ఉంటుంది, పెరియార్ నది అంటాం కేరళలో. సో అక్కడ ఉంది, మీకు ఇడుక్కి జిల్లాలో ఉంది ఇది. మీకు పశ్చిమ కనుమల్లోని కార్డమం కొండలు, వీటిని మనం ఏలకుల కొండలు అంటాం, పందలం కొండల మీద తమిళనాడు బార్డర్కి ఆనుకొని ఈ పెరియార్ టైగర్ రిజర్వ్ అనేది ఉంటుంది. మీకు ఇక్కడ ముల్ల పెరియార్ డ్యామ్ అని ఒక కాంట్రవర్స్ డ్యామ్ కూడా ఈ రిజర్వ్ పరిధిలోనే ఉంది. క్వశ్చన్ నెంబర్ 6.
సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? చాలా ఇంపార్టెంట్ లేక్ అండి ఇది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, కేరళ. సోమ్గో సరస్సు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు సిక్కిం అండి. కాంచన్‌గంగా కూడా ఇక్కడే ఉంది కదా శిఖరం. సో, దీని ఇంపార్టెన్స్ ఏందంటే సిక్కిం ప్రజలు ఈ సరస్సును చాలా పవిత్రంగా భావిస్తారు. దీన్ని చాంగు లేక్ అని కూడా పిలుస్తారు. తూర్పు సిక్కింలో ఉన్న ఒక గ్లేషియర్ లేక్ అండి ఇది. ఎందుకంటే మంచు పర్వతాలు కరగడం వల్ల ఏర్పడ్డటువంటి సరస్సు. ఇక్కడ ఈ సరస్సు ప్రత్యేకత ఏందంటే చలికాలంలో పూర్తిగా గడ్డ కట్టుకుంటుంది. వేసవి కాలంలో ఈ సరస్సు చుట్టూ సిక్కిం రాష్ట్ర వృక్షం ఉంటుందండి. రోడోడెండ్రాన్ అంటాం. వాళ్ళ యొక్క స్టేట్ ట్రీ అంటాం కదా. ఆ రోడోడెండ్రాన్ పూలతో పాటు రంగురంగుల పోపీలు, ఐరిస్ పూలు వికసించి మనకి ఇక్కడ అద్భుతంగా కనిపిస్తాయి. సో, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూసినా. మీకు కేరళలో మాత్రం అష్టముడి సరస్సు, వెంబనాడ్ సరస్సు అని ఉంటుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్లో గ్లా లేక్ అని రీసెంట్గా రామ్సార్ సైట్గా గుర్తించారండి. అది కూడా గుర్తుంచుకోండి. ఓకే, మనకి సోమ్గో సరస్సు సిక్కింలో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 6. కేంద్రం ప్రారంభించిన పిఎం సూర్యఘర్ ముక్తి బిజ్లీ యోజన పథకం ఉద్దేశం ఏమిటి? వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ లాంచ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. భారతదేశంలోని మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్తును అందించడం కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చారు. దీని కింద ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7. బైకాల్ సరస్సు ఇది ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు, డీపెస్ట్ లేక్ అండి. దీని లోతు గురించి కూడా డిఎస్సిలో జీకేలో క్వశ్చన్ అడిగింది ఒకసారి. ఎక్కడుంది? ఇది మనకు రష్యాలోని సైబీరియా సౌత్ పార్ట్లో ఉంటుందండి. భూమిపై అత్యంత పురాతనమైనటువంటి మంచినీటి సరస్సు. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన సరస్సు. దీని లోతు 1642 మీటర్లు, అంటే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ దీని లోతు. ఇదే అడిగింది క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8. ఎన్జిటి గురించి వివరించండి. తరచుగా న్యూస్లోకి వస్తుందండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటాం. పర్యావరణ సంబంధిత వివాదాలను పరిష్కరించడం కోసం 2010లో మనకు ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చాను కదా, 2010 ద్వారా దీన్ని స్థాపించారు. పర్యావరణానికి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా కూడా 6 months లోపే ఇది పరిష్కరిస్తుంది. మెయిన్ ప్రిన్సిపల్ బెంచ్ మాత్రం న్యూఢిల్లీలో ఉంది, గుర్తుంచుకోండి. దీనికి చైర్పర్సన్గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఈ పదవిలో ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 9. యాపిల్ శాస్త్రీయ నామం ఏంటి? మనకు యాపిల్ ఉంది కదా, సో యాపిల్ యొక్క సైంటిఫిక్ నేమ్ అడిగాను. దీని శాస్త్రీయ నామం మాలస్ ఫుమిలా అండి, గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ యాపిల్ శాస్త్రీయ నామం. క్వశ్చన్ నెంబర్ 10. కాంతి వేగం సెకన్కు ఎన్ని కిలోమీటర్లు? సెకన్కి 3 లక్షల కిలోమీటర్లు అండి కాంతి వేగం. శూన్యంలో ఇది అత్యధిక వేగంతో ప్రయాణిస్తుంది కాంతి, గుర్తుంచుకోండి. మీరు అదే కిలోమీటర్లు, సెకన్కి కిలోమీటర్లు తీసుకుంటే 3 లక్షల కిలోమీటర్లు, మీటర్లు తీసుకుంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. రైట్, ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.